శెట్టి బలిజ కులానికి న్యాయం జరిగిందని ఇది చారిత్రాత్మకమని డీసీఎంఎస్ చైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళి అన్నారు. బీసీ కుల ధృవీకరణ పత్రాల జీవో విడుదల చేసిన సందర్భంగా శెట్టి బలిజ సంఘీయులు టీడీపీ కూటమి నాయకులు థాంక్యూ సీఎం సార్ అనే ప్రత్యేక కృతజ్ఞత కార్యక్రమాన్ని చేపట్టారు. టీడీపీ పార్టీకి శెట్టి బలిజ కులస్తులు వెన్నుదన్నుగా ఉన్నందున వైసీపీ ప్రభుత్వం కుట్ర చేసి శెట్టి బలిజను గౌడలో విలీనం చేసేందుకు 2023 ఫిబ్రవరి 23న జీవో విడుదల చేసిందని చంద్రమౌళి అన్నారు. గత కొంతకాలంగా వైసీపీ చేస్తున్న దుష్ప్రచారానికి ప్రభుత్వం విడుదల చేసిన జీవో పట్ల హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి శెట్టి బలిజలకు సహకరించిన కార్మిక శాఖ మంత్రి సుభాష్ కు ధన్యవాదాలు తెలిపారు. ఇక నుంచి కుల ధృవీకరణ పత్రాల్లో ఏ కులస్తులను ఆ కులం పేరుతోనే పత్రాలను జారీ చేస్తారని తెలిపారు. నమస్కారాలండి. ముందుగా మా శెట్టి బలిజ జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డి గారికి నమస్కరిస్తూ, మరి ఏదైతే గత కొంతకాలంగా వైసీపీ నాయకులు ఒక ప్రచారం చేశారు మా శెట్టి బలిజ కమ్యూనిటీలో, శెట్టి బలిజ క్యాస్ట్ సర్టిఫికెట్ ధృవీకరణ పత్రంలో ఇవాళ దాని మీద గౌడని వస్తుందని చెప్పేసి, ఇవాళ శెట్టి బలిజలకి తీవ్రమైన అన్యాయం కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి ఒక బలమైన ప్రచారం చేయటం జరిగింది. దాని మీద మా కులస్తులంతా కూడా చాలా ఆందోళన పడ్డారు. ఎందుకంటే గతం నుంచి కూడా ఇవాళ శెట్టి బలిజలకి ఎప్పుడు కూడా శెట్టి బలిజ ధృవీకరణ పత్రం ఎప్పుడు కూడా వచ్చేది. అయితే దీని మీద మేము అందరం కూడా లోతుగా పరిశీలించి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మంత్రి గారు సుభాష్ గారు కావచ్చు, మేము కావచ్చు, అందరం కూడా లోతుగా పరిశీలిస్తే 2023లో ఒక జీవో ఇచ్చిందండి వైసీపీ గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో. అప్పుడు ఏమని ఇచ్చారు 2023లో, ఆ రోజున ఏదైతే మాకు సబ్ క్యాస్టులుగా ఉన్నటువంటి గౌడ, శెట్టి బలిజ, శ్రీశైన, ఏత, ఈడిగా ఈ కార్పొరేషన్లో ఆ రోజున విడివిడిగా కార్పొరేషన్లు వేసి దానికి కుల ధృవీకరణ పత్రంలో మాత్రం చివరిని గౌడాన్ని చేర్చడం జరిగింది. దాని మీద అది మేము లోతుగా పరిశీలన చేసిన తర్వాత అది మాకు అర్థమైంది. దాన్ని వెంటనే సుభాష్ గారు మరి సీఎం గారి దృష్టిలో, అలాగే మేము అందరం కూడా సీఎం గారి దృష్టికి, లోకేష్ బాబు గారి దృష్టికి, అలాగే కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం, దాన్ని వెంటనే మరి ఆ జీవోని సవరించి ఇవాళ కొత్తగా ఒక జీవో ఇచ్చి ఏ క్యాస్ట్ కా క్యాస్ట్, శెట్టి బలిజ, గౌడకు గౌడ, శ్రీశైనకు శ్రీశైన, ఏతకు ఏత, ఈడికి ఈడిగా ఏ క్యాస్ట్ కా క్యాస్టే మరి కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని ఒక జీవో ఇచ్చినందుకు మేమందరం కూడా నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి మా శెట్టి బలిజ నాయకులంతా కూడా ఇక్కడ సమావేశమై మీడియా ముఖ్యంగా సీఎం గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పడానికి మాత్రం ఇక్కడ సమావేశమని చెప్పేసి మరి మీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇవాళ మొదటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శెట్టి బలిజలు ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు దీన్ని చాలా ఇబ్బంది పడ్డారు. దీనివల్ల ఇవాళ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం కూటమి ప్రభుత్వం దీన్ని వెంటనే సవరించి ఇవాళ చేసినందుకు ఇవాళ అలాగని మేము ఇతర క్యాస్టులకి ఎవరికి కూడా మేము వ్యతిరేకం కాదు. ఎందుకంటే ఎవరి కులానికి వాళ్ళకి ఇస్తే వాళ్ళు సంతోషిస్తారు. కాబట్టి ఇవాళ మా కులస్తులు తీసుకొచ్చినటువంటి ఈ సమస్యని ఇవాళ వెంటనే పరిష్కరించేందుకు సీఎం గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ప్రభుత్వానికి మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను.